హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో మంచి రుచికరమైన బెండకాయ వేపుని తయారు చేసుకుందామండి. చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి. బెండకాయ కర్రీ చాలా రుచిగా ఉంటుంది. అలాగే రైస్, చపాతీ, రోటీ దేంట్లోకైనా చాలా రుచిగా ఉంటుందండి. నేను ఇక్కడ ఒక అర కేజీ బెండకాయలు తీసుకుని శుభ్రంగా వాష్ చేసుకున్నాను. ఇలా వాష్ చేసుకున్న తర్వాత చిన్న చిన్న ముక్కలుగా మనం కట్ చేసుకోవాలి. మరీ సన్నగా కట్ చేసుకోకూడదండి, ఫ్రై చేసుకునేటప్పుడు విరిగిపోతుంది. ఇలా కట్ చేసుకుని మనం పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని ఒక 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత గుప్పడన్ని పల్లీలను తీసుకొని మనం లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. మరీ ఎక్కువగా రోస్ట్ చేయకూడదండి, కొంచెం రోస్ట్ అయితే సరిపోతుంది మనకి. చూడండి, ఇలా కలర్ చేంజ్ అయితే సరిపోతుంది. ఇప్పుడు మనం పల్లీని ఒక ప్లేట్లోకి తీసేసుకొని అదే ప్యాన్లోకి మనం కట్ చేసుకున్న బెండకాయ ముక్కల్ని వేసుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలండి. మనం కలర్ చేంజ్ అయ్యేంత వరకు ముక్కలు బాగా ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. మనకు అప్పుడే బంక బంక లేకుండా చాలా రుచిగా ఉంటుందండి వేపుడు. చూడండి, మనకి ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత బెండకాయ ముక్కల్ని కూడా వేరొక ప్లేట్లోకి తీసేసుకోవాలి. చూడండి, ఇలా చక్కగా ఫ్రై అయిపోయాయి కదా. ఇప్పుడు వీటిని మనం ప్లేట్లోకి తీసేసుకొని ఇంకా మిగిలిన బెండకాయలని కూడా వేసేసుకొని మరొక 2 నిమిషాల పాటు వీటిని కూడా చక్కగా రోస్ట్ చేసుకోవాలండి. బెండకాయ ముక్కలు మనకి ఎంత ఫ్రై అయితే వేపుడు అంత చక్కగా వస్తుందండి. అలాగే రుచి కూడా చాలా టేస్టీగా ఉంటుంది వేపుడు. వీటిని కూడా మనం ప్లేట్లోకి తీసుకొని అదే ప్యాన్లోకి 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, ఆవాలు, కొంచెం మినపప్పు, శనగపప్పు వేసుకొని వీటిని ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ 2 ఎండుమిర్చిని ముక్కలను వేసుకోవాలి. అలాగే సన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి ముక్కల్ని వేసుకొని వీటిని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, అలాగే కొన్ని కరివేపాకు రెబ్బలు వేసుకొని వీటిని కూడా ఒక నిమిషం పాటు చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలండి. ఇప్పుడు ఈ పసుపును కూడా చక్కగా ముక్కలకి పట్టేంత వరకు అర నిమిషం పాటు లో ఫ్లేమ్లో కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనం ఫ్రై చేసుకున్న బెండకాయ ముక్కల్ని కూడా వేసుకొని తాలింపు మొత్తం ముక్కలకి పట్టేలాగా చక్కగా కలుపుకోవాలండి. మనం బెండకాయ ముక్కలు ఎక్కువగా రోస్ట్ చేయకూడదండి. ఇలా కొంచెం కలర్ చేంజ్ అయ్యి ఫ్రై అయితే సరిపోతుందండి. ఇక్కడ నేను కచ్చా పచ్చా దంచుకున్న వెల్లుల్లి రెబ్బలు, అలాగే రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని మరొకసారి చక్కగా కలుపుకోవాలి. వెల్లుల్లి రెబ్బలు వేయడం వలన బెండకాయ వేపుడు చాలా రుచిగా ఉంటుందండి. ఇప్పుడు కొంచెం ఇలా కలుపుకున్న తర్వాత రుచికి సరిపడా 1 టేబుల్ స్పూన్ కారము, 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ వేసుకోవాలి. ఇప్పుడు మనం పక్కన పెట్టుకున్న పల్లీలను కూడా వేసేసుకొని చక్కగా అన్నీ కలుపుకోవాలండి. ఇలా పల్లీలతో మనం బెండకాయ వేపుడు చేస్తే చాలా రుచిగా ఉంటుందండి. రొటీన్గా ఒకే విధంగా కాకుండా ఇలా పల్లీలతో రోస్ట్ చేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది. ఇప్పుడు మూత పెట్టుకొని ఒక నిమిషం పాటు అలాగే వదిలేసేయాలి. చూడండి, ఒక నిమిషం తర్వాత మనకి చక్కగా దగ్గరకు వచ్చేసిందండి కర్రీ కూడా. ఇప్పుడు ఒక నిమిషం పాటు అలా కలిపేసుకొని కొంచెం కొత్తిమీరని యాడ్ చేసుకొని మరొకసారి బాగా కలుపుకోవాలి. ఇది బెండకాయ వేపుడు సైడ్ డిష్గా కానీ, చారులోకైనా కానీ, చపాతీ, రైస్, రోటీ దేంట్లోకైనా చాలా టేస్టీగా ఉంటుందండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకొని ఇలా వేడి వేడిగా తింటే చాలా రుచిగా ఉంటుంది. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారండి. లంచ్ బాక్స్లోకి పెట్టిన రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం. ఒక్కసారి తప్పకుండా ట్రై చేయండి. నా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.